హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ వేసిన ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు గుడ్డు ఇలా పగలగొట్టేసి అందులో వేయాలి. అలానే మంట సిమ్లో పెట్టి 2-3 సెకండ్లు మూత పెట్టాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇది మరొక పక్కకి టర్న్ చేసుకొని 2-3 సెకండ్లే మధ్యలో పచ్చిగానే ఉండాలి. గ్రేవీలో వేస్తాం కాబట్టి ఉడుతుంది. 2 సెకండ్ల తర్వాత ఇవన్నీ తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. నేను అన్ని 7 గుడ్లు వేసాను. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. కొన్ని మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, ఇలాచి 2 వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి. కొద్దిగా పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూను, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది బాగా వేయించుకోవాలి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు. ఇవి టమాటాలు 4 బాగా ఎర్రగా ఉండేవి పేస్ట్ చేసుకోవాలి. మీరు అలాగనే కట్ చేసి వేసుకోవచ్చు. పేస్ట్ అయితే గ్రేవీ బాగా వస్తుంది, చిక్కగానే ఉంటుంది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోనే తినచ్చు. ఇప్పుడు ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిపోయింది నూనెలో. ఇప్పుడు కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్, మంచి కలర్ వస్తుంది. కారం ఉండదు కానీ మంచి కలర్ ఉంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్రేవీ తరుగుతుంది కదా, ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ ఎగ్స్, ఆమ్లెట్స్ ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలి వేసిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఆమ్లెట్ అయినాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో ఎగ్ కర్రీ మసాలా వేసుకోవాలి. నేను ఎవరెస్ట్ వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా బాగా చిలుకొట్టుకున్న పెరుగు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎంత చక్కగా ఉంది చూసారు, అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. బ్యాచిలర్స్ కోసం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా. మరొక బౌల్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలాగా వేడి అన్నంలో తిన్నగానే బాగుంటుంది. చపాతీకి, పూరి కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రెష్ కొత్తిమీర పెట్టుకొని గార్నిష్ చేసుకుంటే తినడానికి రెడీ అయింది. చూడండి, ఆమ్లెట్ ఎగ్ కర్రీ.